Watch full episodes on Jio Hotstar. నిన్ను వదలు జాన్ వచ్చేస్తున్నాను. జాన్ అవుతాడు మంచి మనిషికి ఒక మాట, మంచి గుడ్డుకు ఒక దెబ్బ అన్నారు పెద్దలు. జాన్ ఆగు. ఎక్కడికి తప్పించుకోబోతున్నావు? మర్యాదగా లోపలికి రా. దయచేసి కొట్టకు, దయచేసి నన్ను కొట్టకు. నేను ఒక చిన్నారి పొన్నారి చిట్టి దొంగను, అమాయక దొంగను. పైలట్ గారు హెలికాప్టర్ ని వెనక్కి తీసుకెళ్ళండి. నాకెందుకో జైలుకి వెళ్ళాలి అనిపిస్తోంది. చింగం గారు, జాన్కి జైలుకి వెళ్ళాలనిపిస్తోందట. పాపం అతని కోరిక నెరవేర్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు. నువ్వు ధైర్యవంతుడివి. ఆ గోండా ఇప్పుడు జైలుకి వెళ్తాడు. అందుకే అంటూ ఉంటాను, చెట్టు ఎక్కడ వేస్తే ఏంటి, ఫలితం మంచిగా ఉండాలి అంటే దానికి అర్థం చెడ్డ పని చేస్తే చెడు ఫలితమే దక్కుతుంది. మోటుపత్తులు, మీరిద్దరూ తప్పకుండా హాంకాంగ్ రావాలి. నేను దగ్గరుండి హాంకాంగ్ అంతా చూపిస్తాను. ఇదిగో నా కార్డు. థ్యాంక్ యూ సార్. ఇక నేను హాంకాంగ్కి వెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్ మంత్ అన్ని ఏర్పాట్లతో వస్తాను. ఈ సందర్భంగా ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది సార్. స్టేజ్ మీద అందరి దగ్గరకు వచ్చి నిల్చోండి. అప్పుడే అందరూ సెల్ఫీలో పడతారు. ఒక్కడుగు వెనక్కి 1 స్టెప్, కొంచెం వెనక్కి 1 స్టెప్. అందరూ కవర్ అవ్వట్లేదు. ఓహో జియా, ఏమిటిదంతా? లగైతో నేను మీకు మాట చెప్పనా, మీరిద్దరూ కలిసి హాంకాంగ్కి వెళ్ళి సరదాగా తిరిగి రండి. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, గసిటారాం చెప్పేది అక్షరాల నిజం. మిత్రులారా, మాంక్ పోగొట్టుకున్న 100 కోట్ల రూపాయలు మీరు తిరిగి ఇచ్చారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాంక్ మనందరికీ ఎంతో మర్యాద చేస్తారు మిత్రులారా. అయితే సరే, మనందరం కలిసే వెళదాం. ఏమంటావు మోటు? అదేంది, మీ అందరికీ సమ్మతమైతే మేమెందుకు సమ్మతించకుండా ఉంటాం? అయితే పదండి. కాంగ్ 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 హాంకాంగ్. రండి రండి సార్, నా పేరు లక్కీ గైడ్. మీకు హాంకాంగ్ అంతా తిప్పి చూపిస్తాను. ప్లీజ్ కమ్ ఇన్ మై టాక్సీ. లక్కీ గైడ్ తో మీరు వచ్చారంటే లక్ లకా లక్ అంటే చకా చక్ అయిపోతుంది. రండి రండి, త్వరగా రండి, ఎక్కండి. హలో,
అరే ఏం చేస్తున్నావు నువ్వు? లగైతే అతను ఏం చేస్తున్నాడు? పదండి. చింగం గారు లేచి లోపల కూర్చోండి, వెళ్ళండి. సరిగ్గా కూర్చోండి, నేను క్లోజ్ చేస్తాను. మిత్రమా, లోపలే కూర్చోండి. సరే, ఇప్పుడు ఒక మంచి హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళు, పద. తర్వాత మేము ఒకరిని కలవటానికి వెళ్ళాలి. ఏమైంది? త్వరగా పద. అరే ఏం లేదు, ఏం లేదు. ఈ డోర్ ఇవాళే పాడైపోవాలా? డోంట్ వరీ, డోంట్ వరీ. నేను దీన్ని పట్టుకొని డ్రైవ్ చేస్తానులే. లక్కీగా ఆ డోర్ని గట్టిగా పట్టుకో, లేదంటే తెరుచుకుంటుంది. ఓ డోంట్ వరీ, డోంట్ వరీ. డోర్ పాడైపోతే ఏంటి, తలరాతేమీ పాడవలేదుగా. మీ వెంట ఈ లక్కీ గైడ్ ఉన్నాడు. నీహా నీహా. లగైతే ఇదిగో బాబు, జాగ్రత్త జాగ్రత్త. లగైతే ఆ కార్లో ఉన్నది ఎవరు? ఎవరు ఆ టైగర్ ఎందుకలా బయట తిప్పుతున్నారు? మనుషులు డాగిని తిప్పినట్టు తిప్పుతున్నారు. నిజానికి ఆయన ఈ హాంకాంగ్ లోనే పెద్ద డాన్, పేరు డెవిల్. ఈ హాంకాంగే ఆయన గుప్పెట్లో ఉంది. బట్ యు ఆర్ డోంట్ వరీ, యు ఆర్ విత్ లక్కీ గాయ్. అసలు ఏం జరుగుతుంది? జాగ్రత్తగా తీసుకెళ్ళు. కాపాడండి, కాపాడండి. అన్నట్టు ఇందాక నేను నా లక్కీ హనీ గురించి చెప్తున్నాను కదా, ఇలాగే నాతో ఒకసారి హాంకాంగ్ చూడడానికి వచ్చారు. అప్పుడు ఆయనకి లాటరీ తగిలింది. ఒక ఆయనకైతే డైమండ్ రింగ్ దొరికింది. నాతో ఉంటే మీ అదృష్టం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. కాపాడండి, కాపాడండి. అసలు ఏం చేస్తున్నావు చెప్పు. జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా లోపలికి వచ్చి కూర్చో. మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మోటు పట్టుకో. అరే మోటు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? స్టీరింగ్ పట్టుకోమని నువ్వే చెప్పావు కదా. స్టీరింగ్ పట్టుకో అంటే కార్ని డ్రైవ్ చేయమని అర్థం. ముందు కూర్చున్నది నువ్వే, కార్ని డ్రైవ్ చెయ్యి. నీకేం కాలేదుగా? చూసారా,
చెప్పాను కదా మీరున్నది ఈ లక్కీ గైడ్ తో మీకు ఎలాంటి ప్రమాదము జరగదు. ఈ లక్కీ గైడ్ వల్లే మీ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. నీహా నీహా. లగైత్ ఎలాంటి ప్రమాదం లేదని నువ్వు అంటున్నావు, కానీ ఫ్లైఓవర్ నుంచి మేము కింద పడి ఉంటే డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిండే వాళ్ళం. కానీ పడలేదు కదా సార్. లక్కీ గైడ్ మీ వెంట ఉన్నంత వరకు ఏ బ్యాడ్ లక్ మీ దరి చేరదు. చాలా బాగుంది. నువ్వు చెప్పిన మాటలు వినడానికి చాలా బాగున్నాయి. మామిడి పళ్ళు కావాలనుకున్నప్పుడు వేరే చెట్టేస్తే ఎలా మొలుస్తాయి? చాలా బాగుంది. మీలాగా నాకు మామిడి పళ్ళు అవసరం లేదు. ఎటు చూసినా నేను కట్టుకున్న కొంచెం కోటే కనిపించాలి. ఆ కోట దాటి ఎవరు లోపలికి రారు. రా, నువ్వు కూడా ట్రై చేయి. ఓహోయ్. మోటు నా కాలు గుచ్చుకుంది. లగైత్ వాడు మనిషా లేక ముళ్ళ పందా. మోటు జాగ్రత్త. వదిలిపెట్టాను. సార్ సార్ వాళ్ళు వదిలిపెట్టండి సార్. వాళ్ళు ఇంకెప్పుడు ఇటువైపు రారు. మిస్టర్ డెవిల్ సార్, వీళ్ళంతా చాలా మంచివారు. వీళ్ళని వదిలేయండి ప్లీజ్. నేను వెంటనే వెళ్ళి ఫుర్ఫురీ నగరానికి పంపించేస్తాను. ఓకే, ఒక్క అవకాశం ఇస్తాను. రేపు వీళ్ళు హాంకాంగ్ లో కనిపిస్తే ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలరు. ఓయ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. త్వరగా లేవండి, ఆయన మనసు మారక ముందే త్వరగా వెళ్ళిపోదాం పదండి. మిస్టర్ డెవిల్, ఇప్పటికి వెళ్ళిపోతున్నాను, కానీ మళ్ళీ తిరిగి వస్తాను. నీ దగ్గరున్న బ్రీఫ్ కేస్ లాక్కెళ్ళి డాంగికి అప్పగించే బాధ్యత నాది. ఫుర్ఫురీ నగరికి చెందిన మోటు చేస్తున్న వాగ్దానం ఇది. నీ కోసం ఎదురు చూస్తాను మోటు, నీ కోసమే ఎదురు చూస్తాను. లేదు, నేను ఫుర్ఫురీ నగర్ వచ్చే ప్రసక్తే లేదు. మిస్టర్ డాంగ్కి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్ని అతనికి అప్పగించేంత వరకు ఇక్కడి నుంచి నేను కదిలే ప్రసక్తే లేదు. నేను కదలను. ఓహో, నువ్వు మొండివాడివి. సరే, నువ్వు వాళ్ళని ఎదిరించాలంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళని ఎదిరించడానికి ట్రైనింగ్ కేవలం బోన్లెస్ మాస్టర్ మాత్రమే ఇవ్వగలరు. బోన్లెస్ మాస్టరా? లగైత్ బోన్లెస్ చికెన్ గురించి అయితే విన్నాను, కానీ ఈ బోన్లెస్ మాస్టర్ ఎవరు? ఎస్, ఆయన ఈ హాంకాంగ్ లోనే హైయెస్ట్ మౌంటైన్ టైమో షాన్ లో దొరుకుతారు. కానీ నేను ఇప్పుడు మీతో రావడం లేదు. పేరులోనే నాకు లక్కీ ఉంది. నిజానికి నేను చాలా అన్లక్కీ. నాకు జరిగే ప్రతి ఒక్కటి పెద్ద ప్రమాదానికి దారితీస్తూ ఉంటుంది. నో, ఇటు చూడు. నన్ను కలిసిన దగ్గర నుంచి మీరు ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నారు. నో. అరే, మనసులో అనుకున్న దాన్ని బట్టే లక్కీ అన్లక్కీ ఉంటాయి. నేను నమ్మేది ఒక్కటే, నీ కారణంగా మేము ఏదైనా ప్రమాదంలో పడితే తప్పించుకుంటున్నాం. నువ్వు మాతో వచ్చే తీరాలి. పద, మాతో రా, వచ్చేయి. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. నిజంగా నువ్వు మంచి ఫ్రెండ్వి. కమాన్, లెట్స్ గో. చూసావా,
నువ్వు మాతో ఉన్నందువల్లే తప్పించుకున్నావు, లేదంటే ఏదైనా జరగచ్చు. యు లక్కీ మ్యాన్. ఇంకెప్పటికీ నీతో స్నేహాన్ని మేము వదులుకోము. ఆయన్ని బోన్లెస్ మాస్టర్ అని ఎందుకు అంటారంటే ఆయన శరీరం రబ్బర్ లాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంటే శరీరంలో ఎముకలు లేనట్టుగా ఉంటాడు. ఆయన చాలా తక్కువ మందికే ట్రైనింగ్ ఇస్తాడు. నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. అన్నయ్య, సమోసాలుంటే తినిపించు ఫటాఫట్. సారీ అన్నయ్య, సమోసాలంటే ఏమిటో మాకు తెలియదు. ఇక్కడ టీ మాత్రమే దొరుకుతుంది. సర్లే, అయితే అందరికి టీ ఇవ్వు. కూర్చోండి, ఇప్పుడే ఇస్తాను. ఈ ఆట వింతగా ఉందే. వీళ్ళు కళ్ళ గంతలు కట్టుకుని ఫుట్బాల్ ఆడతారు. దాన్ని బ్లైండ్ బాల్ అంటారు. ఫుట్బాల్ కి ఒక గ్యాడ్జెట్ ని బిగించి దాని శబ్దం విని దాన్ని కిక్ చేస్తారు. ఇది చాలా డిఫికల్ట్ గేమ్. ఏయ్, కొత్తగా వచ్చారా ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను బోన్లెస్ మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ మేము అందరం ట్రై చేసాం, కానీ ఈ రోజు వరకు మాస్టర్ మాకెవ్వరికి నేర్పలేదు. లావుగా పుట్టుకొని నీకెందుకు నేర్పిస్తారు? మాట్లాడే పద్ధతి తెలీదు. ఓయ్ మోటు మిత్రుడా, నా సోదరుడా, అటు చూడు, మెట్లున్నాయి. ప్రతి కుంఫు స్కూల్ కు వెళ్ళాలంటే ఇలాంటి మెట్లు ఎక్కుకుంటూనే వెళ్ళాలి మిత్రమా. వెళ్ళు, త్వరగా మొదలుపెట్టు. మేము మెల్లగా టీలు తాగి వస్తాం మిత్రమా. నేను మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకునే వెళ్తాను, చూడండి. షర్బత్ ఉంటే బాగుంటుంది, సమోసాలతో తింటే ఇంకా బాగుంటుంది. అరే, నేను కూడా చాలా అలసిపోయాను. పైకి వెళ్ళాక రసగుల్లా దొరక్కపోతే నా తల తిరిగిపోవడం ఖాయం. నేను తిన్న ఇడ్లీలన్నీ అరిగిపోయాయి. చట్నీ మీద ఒట్టు. మాకన్నా ముందు మీరెలా వచ్చారు? ఈ కొండపైకి రావడానికి బై రోడ్ దారుంది. మేము జీప్ లో వచ్చాం. మీరు మెట్లెందుకు ఎక్కారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మిత్రులారా, నాకు నిజంగా తెలీదు. నాకు ఇప్పుడే తెలిసింది మిత్రమా. ఆగండి, ఆగండి. అదిగో అదే బోన్లెస్ మాస్టర్ వాళ్ళ ఇల్లు. పదండి.
నేను హీమ్ నరేష్ గారి శిష్యుణ్ణని బోన్లెస్ మాస్టర్ కి చెప్తే చాలా బాగుంటుంది. బహుశా ఆయనకి చెప్తే సంతోషంతో ఒప్పుకోవచ్చేమో. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, చేయకు, ఎప్పుడు అలా చేయకు. బోన్లెస్ మాస్టర్ లాంటి డయాబ్లోకి ఎవరైనా సిఫారిష్తో వస్తే అస్సలు నచ్చదు మిత్రమా. ఆయన క్యాండిడేట్ సమర్థతను చూసే అడ్మిషన్ ఇస్తారట మిత్రమా. పెద్దన్నయ్య, నువ్వు చెప్పేది అక్షరాల నిజం. ఆయన గురించి మనం చెప్పకూడదు. దారింజియో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్. నా ఉద్దేశం మాస్టర్ ఇంట్లో ఉన్నారా? మేము ఆయన్ని కలవడానికి వచ్చాం. హలో, ఐఎమ్ గ్యాంగ్. నా పేరు చీ గ్యాంగ్. మీరెవరు? తప్పుగా అనుకోవద్దు. నాకి మాట్లాడే తెలుగు కొంచెం కబాబ్. లగైతూ మటన్ కబాబ్ గురించి విన్నాను కానీ దీని గురించి వినలేదు. ఈ కొంచెం కబాబ్ ఏంటి? అతని ఉద్దేశం తెలుగు అంత బాగా రాదు అని అంటున్నాడు. ఏం పర్వాలేదు, మేము నీకు తెలుగు చక్కగా నేర్పిస్తాం. ఓ, నా ఇంగ్లీష్ గుడ్. కానీ తెలుగే కబాబ్, అది బోటి కబాబ్. అయితే నాకు మీరు తెలుగు తినిపిస్తారా? బాబు, ఎందుకు బోటీ కబాబు మటన్ కబాబు అని ఆకలి పెంచుతావు? నాకు బాగా ఆకలిగా ఉంది. తినిపిస్తారా అంటే నేర్పిస్తారా అని. ఓకే ఓకే, మేము నీకు నేర్పిస్తాం. ముందు ఒకసారి మాస్టర్ గారిని పిలుస్తారా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడే పిలుస్తాను. మాస్టర్. మీరందరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను వాడి మీద పగ సాధించాలి. నేను వాడిని కొట్టి జైల్లో పడేస్తాను. వాడి మెదడుని చిత కొట్టేస్తాను. నేను వాడిని వదిలిపెట్టను. వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. ఏంటి, అప్పుడే ట్రైనింగ్ అయిపోయిందా? ఇంకా ట్రైనింగ్ కావాలా? కోపం శాంతించిందా? బాడీ మొత్తం శాంతించింది. ఇంక కోపానికి అంత చోటెక్కడుంటుంది? ఎస్, మనసు ప్రశాంతంగా ఉండడం అవసరం. కుంఫులో కోపానికి ఎలాంటి తావు లేదు. నువ్వు చేసేదంతా ఆత్మవిశ్వాసంతో, ఫోకస్ అండ్ ఫెయిత్తో చేయాలి. ఇంతకు ముందు నా గురువు నరేష్ కూడా ఇదే మాట చెప్పారు. అంటే నువ్వు మా నరేష్ స్టూడెంట్ అన్నమాట. ముందే ఎందుకు చెప్పలేదు? ఆ మాట ముందే చెప్పుంటే ఇన్ని తన్నులు తినేవాడివి కాదుగా. హిమ్ నరేష్ నిజానికి నాకు మంచి ఫ్రెండ్. సార్, ఒక్క నిమిషం. నాకు డాక్టర్ జట్కాతో ఒక పర్సనల్ పని ఉంది. పెద్దనయ్య, ఒక్క నిమిషం అలా సైడ్కి వస్తావా? మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, సారీ. ఈయన గారికి నరేష్ తెలుసని నాకెలా తెలుస్తుంది మిత్రమా? సార్, డాక్టర్ జట్కాతో ఒక పర్సనల్ అకౌంట్ క్లియర్ చేసుకొచ్చాను. సారీ. పద చికెన్ అన్నయ్య, పద. మోటు గారు, మీ మధ్య నేనెందుకు? అది ఏమంటారు దాన్ని? మీకు ఒక సాబిత ఉంది కదా, సాబిత. ఏం సామెతో చెప్పు. అది ఇక్కడ సామెత. లగైతూ ఆ సామెత ఏంటో చెప్పమనే కదా మేము ఇందాక నుంచి అడుగుతున్నాం. అది సామెత
అదే వెల్కమ్ వెల్కమ్. ఓ అంటే నీ ఉద్దేశం స్వాగతం అనే కదా. వెల్కమ్ అని స్వాగతం అని అంటారు. స్వాగతం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.